హాయ్ హలో హలో వైజాగ్ వ్యూవర్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు. టుడే మన ముందు చాలా స్పెషల్ పర్సన్ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హీస్ ఎ మ్యాన్ హూ క్లైంబ్డ్ ఆఫ్రికాస్ highest peak, Mount Kilimanjaro, with his grit and determination. Today, we are proud to present to our Facebook viewers the untold story of a Vizag boy, Vizag man, or Vizag boy or man who made us proud and shown that world that there is a where there is a will, there is a way. Murli Krishna garu, namaste andi. Sir, Uday garu, namaste. Thank you so much for welcoming me. ఎలా ఉన్నారు? I'm good, sir. మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, ఆల్ గుడ్. కరోనా తగ్గుతుంది కాబట్టి మొత్తం ప్రపంచం మా వైజాగ్ అంతా కొంచెం నెమ్మదిగా కోలుకుంటుంది. సో రైట్ నౌ ఇట్స్ ఆల్ గుడ్ అండి. సో టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి మురళి గారు. బిఫోర్ మీ మౌంటైనరింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న ముందు జస్ట్ మీ గురించి వ్యూవర్స్ కి, అంటే మీరు వైజాగ్ కి ఎలాగా కనెక్ట్ అయ్యారు, అంటే వైజాగ్ ఎప్పటి నుంచి ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఆఫ్రికాలో ఎన్నాళ్ళు అయింది, జస్ట్ మీకోసం కొంచెం చెప్పండి. Sure, sir. First of all, thank you so much, Uday garu, and very many thanks to Vizag Online. మీ వల్ల నాకు వైజాగ్ ని అడ్రస్ చేసే ఆపర్చునిటీ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ హలో వైజాగ్, గుడ్ ఈవినింగ్. నా పేరు మురళీకృష్ణ అండి. నా పేరు మురళీకృష్ణ వేముల. ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ విశాఖపట్నం. అండ్ వైజాగ్ అంటే అది జాన్ అన్నమాట, మన జాన్ వైజాగ్ అంటే. వెరీ క్లోజ్ టు, వెరీ అటాచ్ టు విశాఖపట్నం. Very special city, very lovely, nice people. So Vizag is very special for me. Okay. నా స్కూలింగ్ అంతా వైజాగ్ లోనే అయింది సార్. స్కూలింగ్, కాలేజ్, ఆల్ ఎడ్యుకేషన్ వైజాగ్ లోనే అయింది. నాది స్కూలింగ్ సెంట్ ఆంథనీ హై స్కూల్లో చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ ఎల్బి కాలేజ్, లంకపల్లి బుల్లయ్య కాలేజ్, అండ్ గ్రాడ్యుయేషన్ ఏవియన్ కాలేజ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ. Okay. Then I did my MBA from Mumbai University. Oh, nice. Okay. So what about your family? మా పేరెంట్స్ పేరు వేముల రామారావు అండ్ సచివతి. అమ్మ నాన్న వాళ్ళు తునిలో ఉంటారు సార్. తుని దగ్గర అరట్లకోట అని ఒక విలేజ్ ఉంది, వాళ్ళు అక్కడ ఉంటారు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను అనమాట. అమ్మమ్మ వాళ్ళు వైజాగ్ లో ఉంటారు. అమ్మమ్మ, మావయ్య వాళ్ళందరూ వైజాగ్ లో ఉంటారు. ఓకే. ఆఫ్టర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిషియల్ గా 2-3 జాబ్స్ వైజాగ్ లోనే చేశాను. తర్వాత రాయ్పూర్, హైదరాబాద్. లైక్ 13 years బిఫోర్ ఐ కేమ్ టు టాంజానియా. ఇక్కడ డర్ష్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ, FMCG కంపెనీ. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ఈస్ట్ అండ్ సెంట్రల్ ఆఫ్రికా. సో ఈ కంపెనీలో జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను నేను. Okay. So what about your family? My wife also, she's from Visakhapatnam. Her name is Hema. Hi Hema. Okay. She's a postgraduate in human resources. Okay. And my son, we have one son. His name is Sujit Vemula. He's studying 8th class in DRS International School, Hyderabad. Okay. That's about. So lockdown ikkada Vizag unnada, abbayi Hyderabad unnaru. ఇప్పుడు డ్యూ టు కరోనా వాళ్ళు వైజాగ్ లో ఉంటున్నారు సార్. ఎందుకంటే వాడి అమ్మమ్మ తాతయ్య వైజాగ్ లో ఉంటారు. ఓకే. మిస్టర్ పివిఆర్ రెడ్డి, మిసెస్ సులోచనా దేవి మా ఇన్ లాస్ నేమ్స్. ఓకే. ఎక్కడండి వైజాగ్ లో? రామ్నగర్ సార్, రామ్నగర్. ఓకే. సో ఆల్రెడీ మీ ఫ్రెండ్ మహేష్ గుడ్ల, హాయ్ మురళి గారు, కంగ్రాచులేషన్స్. ఎవరో మీకు థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో అందరూ వెయిట్ చేస్తున్నారు లైక్ మీ మౌంట్ కిలిమంజారో లైక్ ఎలా అది ఆ ఫీట్ ని ఎలా మీరు అధిరోహించారని చెప్పి. సో లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్. ఇలాంటి మౌంటైన్ మీరు క్లైంబ్ చేయాలని వాట్ ఇన్స్పైర్డ్ యూ? That's really very good question, sir. Yeah, that's really very good question. In fact, Tanzania lo
మౌంట్ కిలిమంజారో అనేది టాంజానియాలో ఉంది సార్. నేను ఎక్కడైతే ఉంటున్నానో ఇక్కడికి అబౌట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మేము ఇక్కడి నుంచి రోజు చూస్తాము. అంత హైట్ లో ఉంటుంది, 5890 మీటర్స్ హైట్ లో ఉంటుంది. అరే ఎక్కగలమా, ఎక్కుదామా ఎప్పుడైనా? 12 years నుంచి ఇదే థాట్ లో ఇదే ప్రాసెస్ నడుస్తుంది. Whereas so every day your morning dream is how to climb that mountain. Yeah, we see every day. మాకు ఇంటి నుంచి ఇక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది అనమాట మౌంట్ కిలిమంజారో. అది స్నో. ఓకే. అయితే వెరస్ ప్రపంచంలో చాలా దేశాల నుంచి ఇక్కడికి వస్తారు సార్. ఓకే. సారీ. సారీ గైస్. ఫైన్. ప్రపంచంలో చాలా దేశాల నుంచి ఇక్కడికి వస్తారు సార్. మొత్తం ప్రపంచం అంతా ఓన్లీ టు క్లైంబ్ కిలిమంజారో వస్తారు వాళ్ళు. ఓకే. వాళ్ళని చూసి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, మనం ఇక్కడే ఉండి ఎందుకు వెళ్ళకూడదు అని. అండ్ వాళ్ళు ఎలా వస్తారంటే దే డూ ప్రాపర్ ప్రాక్టీస్ సార్. దే డూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యోగా, ఎవ్రీథింగ్. దే డూ ఎవ్రీథింగ్ and they come here to summit Kilimanjaro. But mana regular routine lo adanta custom kada. One day I decided it's a Christmas holidays maku. It was a long weekend. So I just decided, let me give a chance randomly, no preparation. I didn't inform anyone. I just started. And blessings of parents, pedwala ఆశీర్వాదాలు, God's grace, I managed to summit successfully. ఓకే, వెరీ గుడ్. సో అంటే దాని గురించి చెప్తారా? లైక్ హౌ మచ్ డిస్టెన్స్ ఎంత ఉంది, పీక్ హైట్ ఏంటి, ఎన్ని మీటర్స్, దాని డీటెయిల్స్ ఏమైనా చెప్తారా కొంచెం? అంటే షూర్ సార్. అండర్స్టాండ్ అంటే అది ఎంత హార్డెస్ట్ మౌంటైన్ క్లైంబ్ చేయడానికి ఏమైనా డీటెయిల్స్ అన్ని కొంచెం మీరు షేర్ చేస్తే ఇట్ విల్ బి, అంటే మిమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవ్వచ్చు, మళ్ళీ వైజాగ్ నుంచి ఎవరైనా వెళ్ళి మళ్ళీ అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఫస్ట్ థింగ్ డిస్క్లైమర్ నుంచి, ఎందుకంటే నేను చేసింది ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ప్రొసీజర్. అలా ఎవరు చేయొద్దు. ఎవరైనా ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటే గో విత్ ప్రాపర్ ప్రాక్టీస్, ఓకే, విత్ ఫుల్ ప్రిపరేషన్. నేను చేసినట్టు ఎట్లా చేయొద్దు. ఇట్స్ నాట్ హెల్దీ థింగ్. ఇట్స్ అబౌట్ 5900 meters altitude sir. Okay. Temperature will be at a summit place at the peak. It's called Uhuru Peak. It's a peak point of the Kilimanjaro. Okay. Kilimanjaro is world's tallest freestanding mountain, Africa's tallest mountain. Okay. అక్కడ టెంపరేచర్ -20 ఉంటుంది సార్. బిట్వీన్ -10 to -20 ఉంటుంది పీక్ లో. Okay. Yeah. So it took 5 days for me to summit. Okay. నా సబ్మిట్ వెనకాతల రీజన్ సక్సెస్ రీజన్ ఒకటే, ఇట్స్ జస్ట్ విల్ పవర్. ఐ జస్ట్ థాట్ నేను వచ్చిందే 12 సంవత్సరాల తర్వాత వచ్చాను. 12 సంవత్సరాల నుంచి వద్దాం అనుకుంటున్నా. వచ్చింది 12 సంవత్సరాల తర్వాత. సో ఫెయిల్ అవ్వకూడదు. మురళి, డోంట్ గివ్ అప్. నీకు నువ్వే తోపు, నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్. అదొక్కటే సార్. అండ్ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే మౌంటైన్ క్లైంబింగ్ కి కావాల్సింది డెఫినెట్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ కన్నా మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ స్ట్రెంగ్త్, ఆ స్ట్రాంగ్ విల్ పవర్, వెళ్ళాలి, చెయ్యాలి, చేయగలనే డిజైర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు చాలా మంది ఎవరైనా మన సిటీ నుంచి ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా అచీవ్ అయ్యారనుకోండి, సో మనం అంటే దాన్ని ఏదో పెద్ద న్యూస్ కింద మనం అందరూ స్ప్రెడ్ చేసుకుంటాం. అరే చూడరా, మా సిటీ నుంచి మా పర్సన్ ఈ అచీవ్మెంట్ చేశారని చెప్పి. సో ఇన్ ద సేమ్ వే, అంటే మీరు వైజాగ్ని, అంటే వైజాగ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ వైజాగ్, అక్కడి నుంచి ఇప్పుడు తాంజానియా వెళ్ళి మీరు అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి, అంటే అంటే ఎంత అటాచ్గా ఉన్నారు వైజాగ్? అండ్ నౌ వైజాగ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. సో టెల్ ద అటాచ్మెంట్ ఆఫ్ వైజాగ్. సార్ యా, దిస్ రియలీ నైస్. వైజాగ్ మనకి చాలా ఇచ్చింది సార్. మనం వైజాగ్ వదిలి బయటకు వెళ్ళినప్పుడు, నేను మాది వైజాగ్ సార్. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. మే వైజాగ్ సే హూ. చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాం మనం. వైజాగ్ మనకి ఒక ఐడెంటిటీ ఇచ్చింది.
ఒక 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 ప్రెస్టేజ్. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అని చెప్పుకునే దాంట్లో ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది. సో నా సమ్మిట్ వెనకాతల అది కూడా ఒక రీజన్ సార్. వైజాగ్ నాకు చాలా ఇచ్చింది. ఐ బీన్ టు నార్త్, ఐ బీన్ టు ఈస్టర్న్ ఇండియా, అవి ఇప్పుడు అబ్రాడ్ లో ఉన్నాను. వచ్చినప్పుడు పీపుల్ అడుగుతారు మీరు ఎక్కడి నుంచి అంటే ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాం. అంత అంత మంచి ఐడెంటిటీ ఇచ్చింది వైజాగ్ మనకి, మనందరికి. సో వైజాగ్ మనకు చాలా ఇచ్చింది కదా, మరి మనమేమి ఇవ్వాలి ఇంటర్న్. గ్రాటిట్యూడ్ ఇంపార్టెంట్ కదా సార్. సో ఇప్పుడు ఆఫ్టర్ దిస్ సమ్మిట్ అడుగుతున్నారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఓకే, అది ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్. నైస్. సో అంటే మీకు ఏమైనా ముందు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే దిస్ ద ఫస్ట్ టైం? Honestly లేదు సార్, honestly లేదు. We don't do our routine lifestyle is not good. Being working in a private companies, we work for long hours. Yeah. Okay. సో అసలు ఏమీ లేదు. చెప్పాను కదా ఇంతకు ముందు, లాంగ్ హాలిడేస్ ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్దాం అనే ఒక తపన. I just went randomly, but I suggest don't do. People should not do that. It's not a healthy thing. Okay. So any days trip and ఇది 5 days trip sir. 5 days trip. Okay. So can you tell about that 5 days experience? అంటే ఎంత డిఫికల్ట్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేశారా? సో డే వైజ్ మీ అంటే మీ జర్నీ అండ్ ఏమైనా డిఫికల్టీ ఉంటే దాంట్లో, ఎందుకంటే ఎప్పుడైనా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అంత హైయెస్ట్ పీక్స్ ఉన్నప్పుడు కంపల్సరిగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, లేకపోతే ఆ 5 days జర్నీ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ సార్, షూర్. ఈ 5 days జర్నీ ఇదొక జర్నీ, ఇదొక ఎక్స్పీరియన్స్, ఇదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు పర్సనల్ గా. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఆల్. సమ్మిట్ కంప్లీట్ అయింది, ఆ సాటిస్ఫాక్షన్ కన్నా కూడా ఈ 5 days లో లెర్న్ చేసిన థింగ్స్ చాలా ఇంపార్టెంట్ సార్. Thanks, first of all, thanks for you to share this experience with our Vizag people. Water value తెలిసింది సార్. ఓకే. ఎలక్ట్రిసిటీ వాల్యూ తెలిసింది, ఫుడ్ వాల్యూ తెలిసింది, పేరెంట్స్ వాల్యూ తెలిసింది, చాలా విషయాలు తెలిసి అన్నమాట. ఓకే. లైక్ ఎందుకంటే చెప్తున్నాను, అది ఫ్రోజన్ పాయింట్స్, వాటర్ దొరకదు మనకి. ఒక రోజుకి ఒక మనిషికి హాఫ్ ఎ బకెట్ వాటర్, అది కూడా హాట్ వాటర్ కాదు, లూక్ వామ్ వాటర్. మైనస్ టెంపరేచర్ లో, 0 టెంపరేచర్ లో ఆ లూక్ వామ్ వాటర్, అది కూడా సోలార్ మీద అదంతా రన్ అవుతుంది. హాఫ్ బకెట్ వాటర్ మీరు స్నానం చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం, అది ఓన్లీ హాఫ్ బకెట్ వాటర్. ఓకే. వెరేజ్ మనం ఇంట్లో ఉంటే హాఫ్ అన్ అవర్ 1 hour షవర్ ఓపెన్ చేసి ఇట్లా కూర్చుంటాం రిలాక్స్డ్ గా. సో వాటర్, natural resources, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. రూమ్ మొత్తం మీద ఒక 0 watt బల్బ్ సార్, చిన్న బల్బ్ అంతే. ఓకే. ఎందుకంటే అక్కడ సోలార్ మీదే, అంత ఏముండదు, థిక్ ఫారెస్ట్ కదా, ఏమి ఉండదు. ఫుడ్ మన ఇంట్లో ఉంటే చాయిస్లు, మనకి బిర్యానీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, చికెన్ లేదా, మటన్ లేదా, సరే వద్దులే నేను నీ తిండి తిన్ను, హోటల్ నుంచి తెప్పించుకుంటాను, ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తాం మనం. అక్కడ నో చాయిస్, సూపు, బ్రెడ్ పీసెస్, ఫ్రూట్, అంతే. ఓకే. సో ఈ 4 days ఇట్లానే అయింది. అండ్ మనం వెళ్ళేటప్పుడు ఒక అట్లీస్ట్ 5 kilos మన బ్యాగేజ్ మనమే క్యారీ చేయాలి. ఓకే. సో అక్కడ మన ఆర్గనైజింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. నేను 5 kilos క్యారీ చేయాలి కదా, సో నాకు ఏం కావాలో ఎగ్జాక్ట్ గా అదే తీసుకుంటాను నేను. ఐ డోంట్ డంప్ మై బ్యాగ్. సో సెల్ఫ్ డిసిప్లిన్, ఆర్గనైజింగ్ స్కిల్స్, ఇవన్నీ మనం చూస్తాం. మన పిల్లలు ఈరోజు, అమ్మా నా షూ ఎక్కడుంది, ప్యాంట్ ఎక్కడుంది, షర్ట్ ఎక్కడుంది, టై ఎక్కడుంది, దే ఆర్ కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ us because they know that we pay attention for them. సో ఇది నేను ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. యు మస్ట్ ఎక్స్ప్లోర్ ద నేచర్. ట్రెక్కింగ్స్ కి వెళ్ళండి, ట్రైనింగ్ క్యాంప్స్ కి వెళ్ళండి, so that you'll get to know many things which will be very useful in our future.
సో ఇంకా ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఈ అంటే లాట్ ఆఫ్ డిఫికల్టీస్ సార్. జస్ట్ కొంచెం షేర్ చేయండి ఏవైతే అది ఎట్లా అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ రెయిన్ ఫారెస్ట్, థిక్ రెయిన్ ఫారెస్ట్, 20 kilometers వాక్ ఉంటుంది సార్. సో మేము 2 days సబ్మిట్ చేసాము, 2 days ట్రెక్కింగ్ చేసాము త్రూ థిక్ ఫారెస్ట్. అక్కడ ఎలా అంటే వెదర్ అండ్ క్లైమేటిక్ అన్సర్టైన్, అసలు అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు వేడిగా ఉంటుంది, కొంచెం మనం ఒక 1 kilometer వెళ్ళినప్పటికీ హెవీ రెయిన్ఫాల్, రెయిన్ వస్తుందని వీ కెన్ నాట్ స్టాప్, వీ హ్యావ్ టు కంటిన్యూ. కొంచెం ఇంకో 2-3 kilometers వెళ్ళినప్పటికీ ఫ్రీజ్ అయిపోతాం, ఫుల్ చలి, అన్సర్టైన్ వెదర్ కండిషన్స్. మనం మన లగేజ్ పట్టుకొని ఆ హెవీ షూస్, హెవీ క్లోత్స్, క్లైమేట్ చేంజ్ దాని విధంగా మనం కూడా మన డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవాలి. సో అన్నీ ఉండాలి మన దగ్గర, రెయిన్ కోట్ ఉండాలి, స్వెటర్ ఉండాలి, థిక్ స్వెటర్ ఉండాలి, వార్మ్ క్లోత్స్ ఉండాలి, థర్మల్ క్లోతింగ్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉండాలి అన్నమాట. అకార్డింగ్ టు ద వెదర్ మనం అవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి కంపల్సరీగా, అదర్వైజ్ మనం ముందుకు వెళ్ళలేము. ఓకే. సో వాట్ అబౌట్ చెప్పండి. సారీ. అక్కడ ఇంకొక లెర్నింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్ టు ద వెదర్. సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్ టు ద టైమ్స్. ఓకే, ఫైన్. సో మీకు ఎవరైనా గైడ్ ఉన్నారా, లేకపోతే యువర్ ద ఓన్లీ పర్సన్, అంటే జస్ట్ అలా గూగుల్ మ్యాప్స్ వాడి వెళ్ళిపోయారా? లేదు సార్, అక్కడ నెట్వర్కే ఉండదు, సో గూగుల్ మ్యాప్ మీద అది డిపెండ్ అయ్యేది లేదు, అంతా హ్యూమన్ టెక్నాలజీయే, నో సాఫ్ట్ స్మార్ట్ ఫోన్స్. మనకి అక్కడ డెడికేటెడ్ గైడ్ ఉంటారు సార్. ఓకే. అండ్ 2 porters ఉంటారు. పోర్టర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఐటమ్స్ వాళ్ళు క్యారీ చేస్తారు, ఫుడ్ స్టఫ్ అని, వాటర్ అని, వాళ్ళ ఐటమ్స్ వాళ్ళు క్యారీ చేస్తారు. డెడికేటెడ్ గైడ్స్ ఏంటంటే వాళ్ళు మనకి జస్ట్ దే విల్ టెల్ యూ దిస్ ఈస్ ద వే యూ గో. ఎందుకంటే అక్కడ వే ఉండదు సార్, రోడ్ ఏమి ఉండదు, చిన్న ఒక అడుగేసేంత చిన్న రోడ్ లా ఉంటుంది. సో అది మనకు తెలియదు కాబట్టి వాళ్ళు మనకి చెప్తారు, ఇటు వెళ్ళండి, ఇక్కడ టర్న్ తీసుకోండి అలా. ఓకే. సో డేకి ఎన్ని కిలోమీటర్స్ నడిచేవారండి? డైలీ 11 kilometers సార్, 9 to 11 kilometers ఎవ్రీ డే. ఓకే, ఫైన్. అండ్ కమింగ్ టు అంటే ఈ 5 days మీరు జర్నీలో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్, అంటే ఎంత లిమిటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ఇంటేక్ ఉండేది మీకు, అంటే రోజు అంటే టు సర్వైవ్ యువర్ సెల్ఫ్? ఎస్ సార్, షూర్. అక్కడ ఏమవుతుందంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు ఫుడ్ అనేది లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది సార్, అది మనం తినాలి. అండ్ మనం ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ, హైట్ పెరిగే కొద్దీ మన అపెటైట్, ఆకలి తగ్గిపోతుంది సార్, మనం తినలేము. టేస్ట్ బడ్స్ వర్క్ చేయవు, టేస్ట్ తెలియదు మనకి, ఎపటైట్ అనేది ఉండదు. మోర్ ఓవర్ స్లీప్ వీ కెన్ పడుకోలేము, మనం నైట్ టైం కూడా పడుకోలేము హై ఆల్టిట్యూడ్ వల్ల. ఓకే. సో మెయిన్ కన్సర్న్ ఇక్కడ ఏంటంటే వాటర్, మనం ఎంత ఎక్కువ వాటర్ తాగలిగితే అంత మంచిది సార్. ఓకే. సో ఎన్ని లీటర్స్ వాటర్ తాగేవారు? అంత హైట్ లో వెరీ థిన్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, ఆక్సిజన్ ఉండదు అసలు, మనం శ్వాస రాదు, ఊపిరి తీసుకోలేమన్నమాట. సో ఎక్కువ వాటర్ తాగితే అది అడ్వాంటేజ్ మనకి, దట్ విల్ హెల్ప్ us టు సర్వైవ్. ఓకే. సో ఎంత వాటర్ తాగేవారు రోజుకి యావరేజ్? రోజుకి నేను 4 liters వాటర్ తాగేవాడిని సార్. 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. ఓకే. అండ్ ఫుడ్ అండి ఏం రోజు సేమ్ శాండ్విచ్ లేకపోతే ఏమైనా డిఫరెంట్ ఏమైనా మీకు ఇచ్చేవారు? శాండ్విచ్ కాదు సార్, బ్రెడ్. ప్లెయిన్ బ్రెడ్? ప్లెయిన్ బ్రెడ్ విత్ బటర్ ఆర్ జామ్, వేడి సూప్, ఎందుకంటే ఆ క్లైమేట్ కి వేడిగానే తినాలి కదా, వేడి సూప్, పోరిజ్, ఓట్స్, అంతే. ఓకే, ఫైన్. సో ఆ సింపుల్ మెనూతో ఈ 5 days ఫినిష్ చేశారు మీరు? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఇంత పెద్ద మౌంటైన్ క్లైంబ్ చేశారు కదా, సో దీని తర్వాత ఏమైనా ఫ్యూచర్, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏమైనా ఐడియాస్ ఉన్నాయా చేద్దామని? ఎస్ సార్, యాక్చువల్ గా కిలిమంజారో సబ్మిట్ చేసే ముందైతే అసలు ఎలాంటి ప్లాన్స్ లేవు, ర్యాండమ్ గా వెళ్ళిపోయాము, అయిపోయింది. బట్ ఆ సక్సెస్ఫుల్ సబ్మిట్ తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఓకే.
So next year or next to next year, I'm planning for Everest base Oh. camp. Yeah. అబ్బో, ఇంకా చాలా అదే పెద్ద అనుకుంటా కదా, ఇంకేమైనా ఉన్నాయి దానికన్నా Yes, పెద్దది? sir. Yes, sir. ఎవరెస్ట్ కి అయితే కొంచెం మీకు ట్రైనింగ్ లేకపోతే ఇవన్నీ ఉండాలి అనుకుంటాను కదండి? Yes, తప్పనిసరిగా. definitely. అది కొంచెం డిఫికల్ట్ మౌంటైన్ కాబట్టి మౌంట్ ఎవరెస్ట్. సో దానికోసం కూడా ప్రిపేర్ అవుతున్నారా నెక్స్ట్ అంటే కమింగ్ డేస్? Yeah, the Mount Everest ki velle mundu matram illa cheyanu. That's why I'm taking time. Proper Okay. time తీసుకుని proper preparation. ఎందుకంటే మనం ఒక మెసేజ్ ఇస్తున్నామంటే మంచి మెసేజ్ ఇవ్వాలి. సో ఓకే, with proper preparation I'll attempt Mount Everest. ఓకే, ఫైన్. సో ఈ మౌంటైన్ క్లైంబ్ చేసేటప్పుడు మీరేమైనా జస్ట్ అలా వెళ్ళారా, లేకపోతే దెర్ ఇస్ ఎనీ కాజ్ టు ఆర్ దెర్ ఇస్ ఎనీ మెసేజ్ యూ వాంట్ టు స్ప్రెడ్? మీరు చేసే ఇప్పుడు అచీవ్మెంట్ అయింది, ఏదైనా మెసేజ్ అయినా మీరు యూ వాంట్ టు టెల్ సంథింగ్? కాన్ఫిడెన్స్ సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన మీద మనకి నమ్మకం ఉండాలంతే. ఓకే, నా పర్సనల్ నా ఈ సమ్మిట్ ఎక్స్పీరియన్స్ లో నేను తెలుసుకున్నది ఏంటి, హలో యా చెప్పండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సార్. ఆ విల్ ఉండాలి, స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. నేను చేయగలను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను వెనక్కి రాను, చేయగలను అనే ఒక స్ట్రాంగ్. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నా దాంట్లో ఆల్మోస్ట్ 5750 మీటర్స్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఆ లాస్ట్ 200 మీటర్స్ దగ్గర నాకు చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే అక్కడ హై ఆల్టిట్యూడ్. ఈ సమ్మిట్ మేము రాత్రి 11 o'clock స్టార్ట్ చేసాం సార్. ఓ, నైట్ 11 కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 9 కి రీచ్ అయ్యాం అక్కడికి. ఓ, అండ్ ఈ ప్రీవియస్ 4 days బాగా సార్. అంత చీకట్లో హలో, నైట్ కదా, అదంతా చీకట అంటున్నాను నేను. చీకట్లో చేశారా? సార్ ఫుల్ చీకట్లో మనం ఆ థిక్ ఫారెస్ట్ లో వెళ్ళాలి. మనం ఇక్కడ హెడ్ లైట్ ఒకటి పెట్టుకుంటాము. ఓకే, సో అందుకే అంటున్నా ఎలక్ట్రిసిటీ వాల్యూ కూడా చాలా బాగా తెలిసింది అని. ఓకే. సో వాట్ 200 కిలోమీటర్స్ డిఫికల్ట్ ఏంటి చెప్పండి, చెప్తున్నారు కదా. ఆ 200 కిలోమీటర్స్ అది కంప్లీట్ హై ఆల్టిట్యూడ్ అన్నమాట. 5700 మీటర్స్ హై ఆల్టిట్యూడ్. రాత్రి అది ఫ్రోజన్ పాయింట్ సార్. అక్కడ వాటర్ దొరకదు మనకి. నేను క్యారీ చేసిన వాటర్ ఫ్రీజ్ అయిపోయింది, గడ్డ కట్టేసింది. సో తాగడానికి వాటర్ లేదు. నైట్ అంతా జర్నీ చేసాము, ఆల్మోస్ట్ 12 hours వాకింగ్ చేసాము కంటిన్యూగా. తాగడానికి వాటర్ లేదు. అండ్ ఇట్ ఈస్ వెరీ స్టీప్. ఇట్స్ 180 degrees స్టీప్. అబ్బో, సో అక్కడ ఫర్ 1 second, నాట్ 1 second, ఫర్ ఫ్యూ మినిట్స్ నేను స్ట్రక్ అయిపోయాను. ఓకే. సో మా గైడ్ చెప్పాడు, సారీ సార్, ఐ డోంట్ లెట్ యూ గో. ఇది మా రూల్స్ కి అగెనిస్ట్. మీరు యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, మీరు వెళ్ళలేరు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మనం వెళ్ళినా అక్కడ రెస్క్యూ సర్వీసెస్ ఉండవు సార్. ఎంత పైకి వెళ్ళామో అంత కిందకి మళ్ళీ మనమే రావాలి, మన సొంతంగా మనమే రావాలి. ఓకే, దేర్ ఇస్ నో రెస్క్యూ సర్వీస్. నో రెస్క్యూ సర్వీసెస్. ఓకే. సో ఆ టైంలో మీరు హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఏంటి, బ్రీతింగ్ ప్రాబ్లమా ఏంటి? బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది బాగా, అండ్ ఎగ్జాస్ట్ అయిపోయింది బాడీ. అడుగులు పడట్లేదు, తడబడుతున్నాయి అడుగులు. ఓ, ఓకే. అండ్ అక్కడ మనం కూర్చోడానికి కూడా లేదు. అక్కడ మనం వెయిటింగ్ చేయకూడదు సార్, ఎందుకంటే అది స్నో ఫాలింగ్ ఏరియా, ఎప్పుడు స్నో పడుతుందో తెలియదు. సో ఎవరిని అక్కడ వెయిటింగ్ చేయనివ్వరు అనమాట. అది అగెనిస్ట్ గవర్నమెంట్. ఓకే. సో మా గైడ్ చెప్పారు, సార్ మిమ్మల్ని అలౌ చేయను, మీరు వెళ్ళొద్దు, ప్లీజ్ లెట్స్ గో బ్యాక్. నేను చెప్పాను, నేను ఇంత కష్టపడి వచ్చాను, ఇంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో వచ్చాను, డ్రాప్ అయ్యే ఛాన్సే లేదు, నేను వెళ్తాను. రేదర్ ఐ వుడ్ డై హియర్ బట్ ఐ విల్ కంప్లీట్. ఎందుకంటే నేను చూస్తున్నాను, నాకు కనిపిస్తుంది, ఇక్కడి నుంచి నాకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, జస్ట్ 200 meters. ఓకే, నేను వెళ్తాను. సో కొంచెం తూతూ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అయినాయి మా ఇద్దరి మధ్య. ఆ కంపెనీ టూర్ ఆపరేటర్ కూడా కాల్ చేశాడు, సార్ ప్లీజ్ డ్రాప్ అయిపోండి అంటే, లేదు, డ్రాప్ అయ్యే ఛాన్స్ లేదు, నేను వెళ్తాను. ఓకే. దట్ ఈస్ వేర్ అవర్ డిటర్మినేషన్ కమ్స్ ఇన్ ప్లేస్. ఓకే. సో ఒక 10-15 minutes బ్రేక్ తీసుకున్నా. దెన్ అది half an hour వాక్. I took 40 minutes.
బట్ ఐ కంప్లీటెడ్ ఇట్. ఓ వెరీ అండ్ గుడ్. ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ సార్. ట్రెక్కింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ రేస్, ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్. ఫస్ట్ వచ్చారు, సెకండ్ వచ్చారు, థర్డ్ వచ్చారు, అది ఉండదు సార్. ట్రెక్కింగ్ ఏంటంటే మన కామన్ సెన్స్ అప్లై చేసి మన బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అంతలోనే మనం వెళ్ళాలి. ఓకే, దేర్ ఇస్ నో కాంపిటీషన్. కాంపిటీషన్ కాదు. ఓకే ఫైన్. సో అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, అంటే వరల్డ్ మొత్తం ప్రతి టూరిస్ట్ డెస్టినేషన్ అంటే ప్లాస్టిక్ తో నిండిపోతుంది. అంటే మన ఇండియా అయితే కొంచెం అది ఎక్కువ ఉంటుంది, బయట కొంచెం ఈ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ తీసుకుంటే టూరిస్ట్ స్పాట్స్ అన్ని ఏమవుతున్నాయి అంటే ప్లాస్టిక్ తో నిండిపోతున్నాయి. లైక్ దే బ్రింగ్ ఎవ్రీథింగ్, ఫుడ్ అంతా తీసుకొస్తారు. ఆ ఫుడ్ తిన్న తర్వాత దాన్ని డిస్ప్లేస్ చేసే ప్లేస్ లేకపోవడం వల్ల, లేకపోతే వీళ్ళకి బద్ధకం అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఎక్కడ పడితే పడేస్తున్నారు. రీసెంట్గా ఇది సీజన్ డిసెంబర్, మన అరకు చాలా కోల్గా ఉంటుంది కాబట్టి, చల్లగా ఉంటుంది కాబట్టి అందరూ అక్కడికి వెళ్తారు. అక్కడ అరకు, లంబసింగి, పాడేరు ఇలాంటి ప్లేస్లో ఏంటంటే ఈ సోషల్ మీడియాలో అక్కడ ఉన్న పిక్చర్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే నేచర్ని మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నాం, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఉండకుండా. సో అలాంటి వాళ్ళకి వాట్ యూ వాంట్ టు టెల్, బికాస్ యాజ్ యూర్ ట్రెక్కింగ్లో మీరు ఉన్నారు కాబట్టి వాట్ మెసేజ్ యూ వాంట్ టు టెల్ టు దోస్ పీపుల్ హూ స్పాయిల్ ద నేచర్? ఎస్ సార్, షూర్. ఇక్కడదే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఆఫ్రికా అంటే మన ఏషియా కన్నా కొంచెం వెనకబడిన దేశం. బట్ ఇక్కడ చూస్తే మీరు నా సమ్మిట్ మొత్తం 100 కిలోమీటర్స్ వాక్ చేశాను సార్. ఇట్స్ మోర్ దెన్ 100 కిలోమీటర్స్. చిన్న పీస్ ఆఫ్ పేపర్ ఎక్కడా కనిపించలేదు సార్. నో ప్లాస్టిక్. అసలు గార్బేజ్ అనేది ఎక్కడ ఒక్క పీసర్ కూడా కనిపించలేదు. సో మనకి కూడా అంటే మనం బిఫోర్ వి బ్లేమ్ అథారిటీస్ ఆర్ గవర్నమెంట్ ఆర్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్, వి షుడ్ బ్లేమ్ అవర్ సెల్ఫ్స్. ఇది ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ సార్. చారిటీ బిగిన్స్ ఫ్రమ్ ద హౌస్ అంటారు. ఫస్ట్ మనతో స్టార్ట్ అవ్వాలి. ఈ ఎన్విరాన్మెంట్ ని అబ్యూస్ చేయడం వల్ల, డిస్రెస్పెక్ట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాము. హుద్, సైక్లోన్స్, ఇప్పుడు ఈ పాండమిక్, కరోనా పాండమిక్ ఎంత సఫర్ అవుతున్నాము. పిల్లలకి చదువులు లేవు, ఎంప్లాయ్మెంట్ లాస్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం నేచర్కి అగెనిస్ట్ గా వెళ్ళటం వల్ల. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, మన చుట్టుపక్కల పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకుందాం. మనం ఏదో చేసే అక్కర్లేదు, దేశంకి ఏదో చేసే అక్కర్లేదు. మన చుట్టూ ఉన్న ప్రిమైసెస్ మనం క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం బాగుంటుంది. సో టెల్ అబౌట్ యువర్ ప్లేస్ అండి. తాంజానియా, లైక్ ఆఫ్రికా అంటే మన ఇండియా లాగే క్లైమేట్ ఉంటుంది అంటున్నారు. లైక్ సేమ్ ప్లేస్ అలాగే ఉంటుందా అక్కడ, లేకపోతే ఎనీ డిఫరెన్స్? ఆఫ్రికా అంటే జనరల్ గా మన ఇండియన్స్ కి గుర్తొచ్చేది ఫస్ట్ ఫారెస్ట్, పెద్ద పెద్ద మనుషులు, అది కాదు సార్. ఆఫ్రికా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, ఎస్పెషల్లీ టాంజానియా. ఓకే, ఇక్కడ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 3 మిలియన్ అంటే 30 lakh టూరిస్ట్ వస్తారు సార్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్. ఓకే, నేను ఫ్యూ ప్లేసెస్ చెప్తాను ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్స్. ఒకటి మౌంట్ కిలిమాంజారో నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 సెరెంగేటి నేషనల్ పార్క్. ఓకే. అండ్ నెంబర్ 3 జాంజిబార్ ఐలాండ్ సార్. ఓ ఫైన్. అండ్ నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది సార్, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. ప్రతిసారి నేను టీవీలోని మూవీలోని ఆఫ్రికా అంటే వేలల్లో జింకలు, బఫెలోస్, ఎలిఫెంట్స్, ఈ లైన్ అంటే ఏదో పెద్ద పెద్ద అడవిలు చూపిస్తారు కదా, సేమ్ అదే సిచ్యువేషన్ ఉంటుందా, లేదా ఇట్స్ ఓన్లీ నేషనల్ పార్క్ వరకా? అదే సిచ్యువేషన్ ఉంటుంది, బట్ అది నేషనల్ పార్క్స్ లో ఉంటుంది సార్. నేషనల్ పార్క్స్ ఇక్కడ ఎవ్రీథింగ్ నేచర్ సార్ ఇక్కడ. ఓకే. నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా, కిలిమంజారో నేషనల్ పార్క్ వెళ్ళాం, ఇప్పుడు కిలిమంజారో సమ్మిట్ కి వెళ్ళాం కదా, చాలా పెద్ద ప్లేస్ అది. ఓకే, కొన్ని వేల ఎకరాల్లో ఉంటుంది. బట్ మోటార్ వెహికల్స్ నాట్ అలౌడ్ సార్. అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారు నేచర్ ని కాపాడడం కోసమని. ఓకే. ఇప్పుడు మా ఆఫీస్ లో కూర్చున్నాను నేను.
నో ఫ్యాన్, నో ఏసీ, విండోస్ ఓపెన్ చేసు ఎవ్రీథింగ్ నేచర్, జస్ట్ విండోస్ ఓపెన్ చేసుకుంటాము, natural hair, natural food, no organic food. Such a lovely place, sir. Everything, So, no, it's temperature- organic food, no pesticides. Okay. Temperature? What is the temperature of this city? Tanzania? Temperature throughout the year average చూసుకుంటే 12 to 18 degrees ఉంటుంది సార్. 12 to 18 degrees. సో ఎవరైనా వైజాగ్ నుంచి కానీ ఇండియా నుంచి కానీ మీ ఇలాంటి మీ మౌంట్ కిలిమంజారో కానీ వెళ్ళాలనుకుంటే వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ అంటే ఎనీ అంటే డైరెక్ట్ గా Yeah. హౌ యూ వాంట్ టు హెల్ప్? టాంజానియా గవర్నమెంట్ కి, ఇండియా గవర్నమెంట్ కి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఫర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుందో వాళ్ళకి వీసా ఆన్ అరైవల్ అని, వీసా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నైస్. డైరెక్ట్ ఇక్కడ ల్యాండ్ అవుతాము, ఎయిర్పోర్ట్ లో వెళ్తాము, మన డీటెయిల్స్ ఇస్తాము, వాళ్ళు టూరిస్ట్ వీసా ఇస్తారు మనకి. ఓకే, నైస్. ఓకే, యా, సో అక్కడ నుంచి చాలా అడ్వాంటేజ్. ఓకే, అక్కడ నుంచి అంటే జస్ట్ ఒకవేళ ఎవరైనా ఆ ప్లేసెస్ చూడడానికో లేకపోతే ఈ మౌంటైనింగ్ ఎక్స్పీరియన్స్ అవడం కోసం చేసే వాళ్ళకి ఎయిర్పోర్ట్ టు ఆ మౌంటైన్ ఎంత దూరమో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేబీ ఎనీ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. షూర్ సార్, షూర్. టంజానియాలో రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. ఒకటి Okay. డారెసలాం, రెండోది కిలిమంజారో. ఎయిర్పోర్ట్ నేమే కిలిమంజారో. మనం ఫ్లైట్ దిగంగానే జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి 30 kilometers ఆ మౌంటైన్, ఓ ఓకే, ఫైన్. సో దగ్గరలో దాని పేరు కిలిమంజారో అని పెట్టారనమాట. ఓకే, ఫైన్. సో వాట్ ఈస్ ద అంటే మీకు ఇది కాకుండా ట్రెక్కింగ్ కాకుండా వాట్ ఈస్ యువర్ హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ అండి? నాకు స్పెషల్ గా హాబీస్ అంటే ఏం లేదు సార్. మన ప్రైవేట్ జాబ్స్ కదా, మనకు అంత టైం కూడా ఉండదు. బట్ ఐ లవ్ వాచింగ్ మూవీస్ అండ్ మ్యూజిక్ వింటాను సార్. ఫైన్. మన లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న యూత్ చాలా మంది ఏంటంటే ఇంట్లో యూట్యూబ్ ఆర్ కొన్ని యాప్స్తో కాలం గడిపేస్తున్నారు. దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ ఏమీ జరగట్లేదు. వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు దిస్ జనరేషన్ యూత్? ఏం చెప్పాలనుకుంటున్నారో, వాట్ ఆర్ ద టిప్స్ కానీ లేకపోతే సజెషన్స్ కానీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు టెల్ వాళ్ళకి చెప్పచ్చు. యా, షూర్. మీరు 100% కరెక్ట్ సార్. ఈవెన్ ప్రతి ఇంట్లో ఉన్న ప్రాబ్లమే, మా ఇంట్లో ఉన్న ప్రాబ్లం కూడా అది. ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ లో వీ డోంట్ హ్యావ్ చాయిస్. బట్ ఇప్పుడు టీన్స్ కి, యూత్ కి నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ రొటీన్, డైలీ రొటీన్ అనేది చాలా ప్లాన్డ్ గా ఉండాలి, ఆర్గనైజ్డ్ గా ఉండాలి. టైం చాలా ప్రీషియస్ అమ్మా. లైక్ ఈ యాప్స్ ఇవన్నీ ఏంటంటే మనకి మన ఇంటెలెక్చువల్ పవర్స్ పెరగవు, విల్ బికమ్ మోర్ మెకానికల్. సో అప్పుడప్పుడు అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఎక్స్పెడిషన్కి వెళ్ళండి, సైన్స్ టూర్స్కి వెళ్ళండి, ట్రెక్కింగ్కి వెళ్ళండి. సో అక్కడ ఏమవుతుందంటే మనకి తెలిసినవే చాలా విషయాలు, కానీ మనం ఇగ్నోర్ చేస్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. లైక్ నా కేసులో ఆ 4 days లో నేను చాలా నేర్చుకున్నాను. 40 years లో నేర్చుకొని చాలా విషయాలు ఆ 4 days లో నేర్చుకున్నాను నేను. నేచురల్ రిసోర్సెస్ ఏంటి, సహజ వనరులు అంటాం మనం. ఈ నేచురల్ రిసోర్సెస్ మనకే సొంతం కాదు కదా, మన నెక్స్ట్ జనరేషన్స్ కి అందరికీ అవసరం. సో వాటిని పొదుపుగా వాడుకుందాం. వాటిని పొదుపుగా వాడుకోవాలంటే మనం మంచి డిసిప్లిన్డ్ గా ఉండాలన్నమాట. ట్రెక్కింగ్కి వెళ్ళామనుకో మనకు తెలుస్తుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. డైలీ రొటీన్ అనేది ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. అవాయిడ్ PET బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేయండి. కార్బోనేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఫ్రెష్ జ్యూసెస్, కోకోనట్ వాటర్, చాలా నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి మనకి, నేచురల్ థింగ్స్ ఉన్నాయి, వాటిని వాడుకుందాము. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అది మనకి ఇప్పుడు తెలియదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా తెలుస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడున్న యూత్ కి మెసేజ్ ఇచ్చే స్టేజ్ లో నేను లేను, ఎందుకంటే నేను అంతా క్వాలిఫైడ్ కాదు. బట్ విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దట్ బీ ఆర్గనైజ్డ్, రెస్పెక్ట్ పేరెంట్స్, రెస్పెక్ట్ సొసైటీ, రెస్పెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్, మంచి ర్యాపో మెయింటైన్ చేయండి.
గుడ్ హెల్త్ ఈజ్ వెల్త్. మంచి హెల్త్ మెయింటైన్ చేయండి. మంచి హెల్త్ మెయింటైన్ చేయాలంటే దెర్ ఈజ్ ఓన్లీ 2 థింగ్స్: డిసిప్లిన్ లైఫ్ స్టైల్. మనకి చాలా మంది ఐకాన్స్ ఉన్నారు. లుక్ ఎట్ అక్షయ్ కుమార్, అలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఓకే మురళి గారు, ఇట్స్ బీన్ నైస్. అంటే ఎంత క్లియర్ గా మీరు టాంజానియా నుంచి మా కోసం ఇంత టైం ఇచ్చి, ఆఫ్రికా ఇస్ ఎ గ్రేట్ ప్లేస్. సో మీరు అక్కడి నుంచి మాకు ఇంత టైం ఇచ్చి మా లైవ్లో ఎలా మౌంటైనింగ్, ఈ కిలిమంజారో ఎక్స్పీరియన్స్ అండ్ మా హలో వైజాగ్ వ్యూవర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినందుకు, అండ్ మీ స్టోరీ మేము తెలుసుకోవడానికి ఛాన్స్ దొరికింది. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఏవైతే మీ ఫ్యూచర్ ట్రెక్కింగ్ ఉన్నాయో. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ హలో వైజాగ్ అండ్ హలో వైజాగ్ వ్యూవర్స్. ఓకే, మీరు ఎప్పుడైతే వైజాగ్ వస్తారో తప్పకుండా ప్లీజ్ మీట్ అస్. ఓకే, అగైన్ విల్ మీట్ విత్ యూ. టిల్ దెన్ సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఉదయ్ గారు. థ్యాంక్ యూ హలో వైజాగ్. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే వైజాగ్ లో అందరితో మాట్లాడేంత హ్యాపీగా ఉంది. అండ్ ఐ విష్ హలో వైజాగ్ వెరీ 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 గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.